అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించి చేయూతనివ్వడం ఆనందదాయకమని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాద బాధితులకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బట్టిప్రోలు మండల పరిధిలోని వెలటూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన లొక్క సీతారామయ్య నివాస గృహం పూర్తిగా దగ్ధమై నిస్సహాయ స్థితిలో బయటపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం వెలటూరు గ్రామంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వేములపల్లి రవికిరణ్ మిత్రబృందం ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధితులకు బియ్యం, బట్టలు, వంట పాత్రలు, నిత్యావసర వస్తువులు 5,000 రూపాయల నగదు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ పేదలకు సహాయ సహకారాలు అందించడం వల్ల భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని అన్నారు. వేములపల్లి రవికిరణ్ మిత్ర బృందం చేపట్టే సహాయ సహకారాలకు మరియు వారి మిత్ర బృందానికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కాట్రగడ్డ గోపాల్, ఎంపీటీసీ వాకా వెంకటనారాయణ, ధర్మ, విన్ను, దిలీప్, బీజేపీ నాయకులు నర్సింగ్, నార్ల వెంకటేశ్వరరావు, మీరావళి తదితరులు పాల్గొన్నారు. వెలటూరు గ్రామంలో మరి నిరుపేద కుటుంబమైన లొక్క సీతారామయ్య గారి ఇల్లు తగలడిపోయింది. ఆ సందర్భంగా వారి కుటుంబానికి నిత్యావసర సరుకులు, బియ్యం, బట్టలు, వంట సామానుతో పాటుగా మరి ఇల్లు నిర్మించుకోవడానికి వేములపల్లి రవికిరణ్ గారి మిత్ర బృందం వెలటూరు వారు ఒక 5,000 రూపాయల క్యాష్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి ఇట్లా చేయటం అనేది మిత్ర బృందం ఈ గ్రామంలో అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంది. అయితే వాళ్ళు ఒక్కళ్ళే కాదు, మిగిలిన వాళ్ళు కూడా మరి వాళ్ళు చాలా నిరుపేదలు, అనారోగ్యం కూడా ఉందని చెప్పారు వెంకటనారాయణ గారు. మరి నిరుపేదలు అయిన వారు కూడా మరి అందరం కూడా సహాయం చేసి వాళ్ళని సమాజంలో మనతో పాటు మరి ఉండేట్టుగా చేయాలని, మరి ముఖ్యంగా రవికిరణ్ గారి మిత్ర బృందం ప్రతి విషయంలో స్పందించి మరి ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నందుకు ప్రత్యేకంగా మిత్ర బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో మరి వీళ్ళు చేసే అనేక కార్యక్రమాలకి ఆ మిత్ర బృందం అందరూ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, మరి అట్లాగే ఆదాయం కూడా వాళ్ళకు ఉండాలని, మరి దానికి మనం అందరం కూడా మరి ఆ దేవుడు సహకరించాలని, తద్వారా పేదలకు ఎక్కువ సహాయం చేయడానికి అవకాశం ఉంటుందని ఇది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఉన్నదాంట్లో పేదవాడికి మరి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఎన్టీఆర్ గారి దానికి సమాజంలో ఎవరు దెబ్బతిన్నా వారికి ఎంతో కొంత మనం సహాయం చేయాలి. తోటి వాళ్ళకి అది 10 మంది చేస్తే ఎవరికి భారం ఉండదు. మరి ఈ విధంగా మిత్ర బృందంతో పాటు మిగిలిన గ్రామస్తులు కూడా చేస్తారని ఆశిస్తూ